అన్ని మతాలు చెప్పే సారం తోటివారికి సహాయపడమేనని, అన్ని జన్మలలోనూ ఉత్కృష్టమైనది మానవ జన్మేనని, అటువంటి ఈ మానవ జన్మలో తోటివారికి సహాయపడడం ద్వారా మానవ జన్మను సార్థకం చేసుకోగలవని జగద్గురువులు పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ప్రబోధించారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో పీఠం 96వ వార్షిక మహాసభలు 2వ రోజున హాజరైన అశేష భక్తులకు పీఠాధిపతి సద్గురువులు డాక్టర్ ఉమర్ అలీషా ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్, ప్రముఖ సాహితీవేత్త మండలి బుద్ధప్రసాద్ ఇతర ప్రముఖులు మహాసభల 2వ రోజున హాజరై పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ఆశీస్సులు పొందారు. వీరిని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. మన జీవన సంస్కారాన్ని కోల్పోయి మనం మానవులుగా కాక ఈ హీనాతిహీనమైనటువంటి జంతువుల యొక్క లక్షణాలు మనలో ఏర్పరచుకుంటున్నాం. తద్వారా మనం నష్టపోతున్నాం, సమాజాన్ని నష్టపోతున్నాం. అంచేత మన యొక్క దైనందిన జీవన విధానం వారి మత ధర్మాల్లో ఉండేటువంటి ఆధ్యాత్మిక తాత్విక విలువలతో కూడినటువంటి మానవత్వపు విలువలు ఆచరించేటువంటి దిశగా మన మనసుని మనం మన మనసులో కేంద్రీకరణ చేసుకోగలిగినట్లయితే మన మనసుని ఆధ్యాత్మిక విలువల వైపు ప్రభావితం కలిగించి మన మనసులో ఆధ్యాత్మిక తాత్వికమైనటువంటి ఆలోచన ఏర్పరచుకోగలిగినట్లయితే మానవ సమాజంలో శాంతి పుష్పాలు వికసింపబడతాయి, పరిమళింపబడతాయి. ఆ సువాసనలు మనందరం మానవులుగా ఆస్వాదించగలిగేటువంటి అవకాశం మనందరికీ ఏర్పడుతుంది. ఆ సువాసనలే సుఖము, శాంతి, సంతోషం, ఆరోగ్యం, ఆనందం ఇవన్నీ మనం పొందవచ్చు. అటువంటి సమాజాన్ని మనం ఏర్పరచుకోవాలి. అటువంటి మానవ సమాజంలో మనందరం కూడా మనం జీవించాలి. భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ ఆయుష్ రూపంలో ఆరోగ్యంగా ఉండేటువంటి జీవితాన్ని మనం ప్రతి క్షణం సద్వినియోగపరచుకోవడానికి మనం ప్రయత్నం